హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత దీపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ అనమాట. ఇది దోస అండ్ ఇడ్లీకి రెండిటికి యూజ్ చేసుకునే బ్యాటర్. కలర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఏంటి అని డౌట్ రావచ్చు మీకు. సో, ఇవన్నీ కూడా నేను మల్టీ గ్రెయిన్స్‌తో చేశాననమాట. కొంచెం హై ప్రోటీన్ దోస అండ్ ఇడ్లీ బ్యాటర్ అనమాట. పిల్లలకి ఎక్కువగా ఇడ్లీ, దోసలే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. దట్ టూ స్కూల్ ఉన్నప్పుడు క్విక్‌గా అయిపోతుందని చెప్పి అవే ఎక్కువ పెడుతూ ఉంటామనమాట. సో, అందుకని చెప్పి మల్టీ గ్రెయిన్స్ అయితే నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ యూజ్ చేశాను. తర్వాత మీకు కనిపిస్తున్నాయి గదా! సో, పొట్టుతో ఉన్న మినపగుండ్లు అండ్ పొట్టుతో ఉన్న పెసళ్ళు, శనగపప్పు, కందిపప్పు చాలానే వేశాననమాట. ఇంకా బ్లాక్ చన్నా దాల్ బ్రౌన్ చన్నా దాల్ గూడా వేశాననమాట. చాలా అయితే వేశాను. హై ప్రోటీన్ దోస అండ్ ఇడ్లీ బ్యాటర్ ఒక్క దోస తిన్నా, ఒక్క ఇడ్లీ తిన్నా కూడా చాలా హెవీగా అనిపిస్తది. అండ్ మీకు డౌట్ కూడా రావచ్చు. ఇన్ని వేసాం గదా! దోసలు బాగొస్తాయా? లేదా ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయా? ఇలా నంబర్ ఆఫ్ క్వెషన్సే రైజ్ అవుతూ ఉంటాయి మన మైండ్‌లో. సో, మనకి దోసలైతే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా పేపర్ దోసలాగా వస్తాయన్నమాట. చాలా బాగొస్తాయి. అండ్ ఇడ్లీలైతే డౌటే లేదు. నార్మల్ ఇడ్లీస్ కన్నా గూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇవన్నీ గూడా నేను మామూలు ఇడ్లీ, దోసకి ఎలా అయితే మనం అన్నీ నానబెట్టి బ్యాటర్ చేసుకుంటామో అలా చేసి ఇంకా ఓవర్ నైట్ అయితే బయట పెట్టేసాను. మార్నింగ్ లేవంగానే కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని ఇంకా ఇప్పుడైతే దోసలు వేస్తున్నాననమాట. సో, చూయిస్తాను చూడండి. మీకు దోసలు బాగొస్తాయా లేదా అని డౌట్ ఉంటది గదా! చాలా పల్చగా వస్తదనమాట. చాలా క్రిస్పీగా దోస అయితే వస్తది. అండ్ ఇడ్లీస్ గూడా చూపిస్తాను. నేను దీని బిఫోర్ డే ఇడ్లీ అయితే చేశాను. అవి గూడా నేను ఈ క్లిప్ తర్వాత చూపిస్తాను. ఇడ్లీలు ఎంత సాఫ్ట్ వచ్చాయి అని. ఇంకా ఇలా బ్యాటర్ ఇంట్లో ఉండడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ లేవంగానే మనకి హడావిడిగా ఉంటది. అలాంటి టైంలో ఈ మంచి మనకి హై ప్రోటీన్ దోస అండ్ ఇడ్లీ బ్యాటర్ ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ అవుద్ది. ఇక్కడ నేను ఎక్కువగా చూపించలేదు. బట్ నెక్స్ట్ టైమ్ నేను బ్యాటర్‌కేసినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి డెఫినిట్‌గా చూయిస్తాను. లేదు అంటే యూట్యూబ్‌లో గూడా నంబర్ ఆఫ్ వీడియోసే ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు కావాలి అంటే అవి గూడా చెక్ చేయండి. నేను ష్యూర్ నెక్స్ట్ టైమ్ బ్యాటర్ వేసినప్పుడు నేను గూడా వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాననమాట. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏదైనా నార్మల్ ఇడ్లీ, దోసలకి ఏవేసుకుంటామో అవన్నీ బావుంటాయి. ఇక్కడైతే నేను టొమాటో చట్నీ చేశాననమాట. ఎప్పుడు పల్లి చట్నీలా గాకుండా టమాటో, కొత్తిమీర, పుదీనా ఇలా డిఫరెంట్‌గా చట్నీస్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇదొక్కటి చాలా హెవీ అనిపిచ్చేస్తది పిల్లలకి. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే. ఇంకా చెప్పాను గదా! నేను ఇడ్లీలు కూడా వేశాను. చాలా సాఫ్టొచ్చాయి. చూయిస్తాను నెక్స్ట్ ట్రిప్‌లో అని. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ దోస అనమాట. ఈ ఇడ్లీ అయితే నిన్న ప్రిపేర్ చేశాను. చూస్తున్నారా? మనకి చూడంగానే ఎంత మంచిగా వచ్చాయో. అండ్ చాలా సాఫ్టున్నాయి. నీట్‌గా మన ఊరికే అలా ఒక ఫింగర్‌తో తీసినా గూడా నీట్‌గా సాఫ్ట్‌గా వచ్చేస్తున్నాయన్నమాట. పిల్లలు తీసుకొని తినడానికి గూడా చాలా సాఫ్టున్నాయి. సో, నో డౌట్ అనమాట. మనకి దోసలు చాలా క్రిస్పీగా వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఇడ్లీలు గూడా చాలా సాఫ్ట్ అయితే వస్తాయన్నమాట. లైక్ కాటన్ లాగా వస్తాయన్నమాట. చాలా సాఫ్ట్ అయితే ఉన్నాయి. సో, చాలా హెల్తీ అనమాట. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టడం లేట్ అవుతుంది అనుకుంటే మీరు యూట్యూబ్‌లో చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చేసి, నేను తినేసి హోమ్ స్కూల్‌లో వదిలేసామనమాట. ఇప్పుడైతే బెడ్‌రూమ్‌లో అంతా గూడా కొంచెం బెడ్ కవర్స్ అన్నీ గూడా చేంజ్ చేసేస్తున్నాననమాట. ఇంకా చిన్నోడిని ఆ చైర్‌లో పెట్టాను. అస్సలు ఉండట్లేదనమాట. ఇటు, అటు లాగుతున్నాడు. ఇక్కడ నేను పని చేస్తూ అలా చూస్తుంటే టెన్షన్ అయిపోతుంది. ఎక్కడ పడతాడో ఏమో అని. ఇంకా ఫాస్ట్‌గా ఈ బెడ్ కవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ బాబునైతే ఎత్తుకొని కింద పెట్టేసాననమాట. ఆ చైర్‌లో అస్సలు ఉండట్లేదు. లెయ్యాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు లేచి నిలబడడం, 2, 3 స్టెప్స్ వేయడం ఇలా వాక్ చేస్తున్నాడనమాట. అస్సలు దాని మీద పెట్టే ధైర్యం చేయలేను నేను. ఇంక తీసి పక్కన పెట్టి కిందే నిల్చోబెట్టేసాననమాట. ఇంకా ఈ బెడ్‌రూమ్‌లో అన్ని బెడ్ కవర్స్ అన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నా. ఇంకా హోమ వచ్చిన తర్వాత అయితే ఒక్కరుంటేనే ఇది మార్చాలి అంటే నాకు సినిమాగా అనిపిస్తుంది. చూస్తున్నారు గదా! అలాంటిది ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ జేయాలంటే అస్సలు కుదరదనమాట. అండ్ ఈ బెడ్ కవర్ అయితే రీసెంట్‌గా మీషోలో తీసుకున్నాను. చాలా బావుందనమాట. ప్రింట్ అంతా గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఈ బెడ్ కవర్ వేయంగానే ఫుల్ చేంజ్ అయిపోయిందనమాట. బెడ్‌రూమ్ లుక్ అంతా కూడా. ఇది జస్ట్ రూ. 350కి అలా వచ్చిందేమో. నాకు ఇది ఒక బెడ్ కవర్, 2 పిల్లో కవర్స్ అండ్ 2 కుషన్స్ అయితే ఇచ్చారనమాట. నార్మల్‌గా కుషన్ కవర్స్ ఇలా ఇస్తారు. ఈ సెట్‌లో అయితే మనకి కుషన్ కవర్స్ విత్ కుషన్స్ గూడా ఇచ్చారనమాట. అండ్ అన్నిట్లకి మనకి కుషన్ కవర్స్‌కి, పిల్లో కవర్స్‌కి అన్నిటికి మంచిగా జిప్ ప్రొవైడ్ చేశారు. చాలా బావుందనమాట. నాకు క్వాలిటీ కూడా చాలా నచ్చింది. ఈ ప్రింట్ అంతా కూడా చాలా డీసెంట్‌గుంది చూడ్డానికి. ఇది మీషోలో తీసుకున్నా. కుదిరితే ట్యాగ్ చేస్తాను. అండ్
కుదరలేదు అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాననమాట. ఇంక ఇటు సైడ్ ఏంటి అంటే మేము డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్న. తర్వాత భూపాల్‌కి ఏదైనా వర్క్స్ ఉన్నా కూడా అక్కడ ల్యాప్‌టాప్ పెట్టుకొని కొటేషన్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చైర్ వేసేసుకున్నాము. మళ్ళీ టేబుల్ ఎందుకు ఎక్స్‌ట్రాగా మనకి ప్లేస్ సరిపోదు అని చెప్పి నీట్‌గా అలానే అక్కడ ల్యాప్‌టాప్, ఆ చైర్ అన్నీ కూడా మంచిగా సెటప్ అయిపోయాయి. ఇవన్నీ కూడా మేము డైలీ పిల్లలకి అండ్ నాకు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట. సో, డైలీ ఎక్కువగా యూజ్ చేస్తాం. అవి మాత్రం ఇక్కడ పెట్టాను. మిగతావన్నీ కూడా కబోర్డ్‌లో పెట్టేసాననమాట. సో, పిక్కీగా ఉంటది, ఈజీగా ఉంటది అని చెప్పేసి ఇవన్నమాట సింపుల్‌గా మా బెడ్‌రూమ్‌ని ఇలా డెకర్ చేసుకున్నాను. డెకర్ ఏం కాదు రీసెట్ చేసుకున్నాననమాట. ఇంకా టీవీ అయితే నేను మోస్ట్‌లీ పిల్లలు పడుకున్నప్పుడు అలా చూడాలి అనుకుంటే సౌండ్ తగ్గించుకొని బెడ్‌రూమ్‌లోనే టీవీ చూసుకుంటూ ఉంటాను. ఇంకా హాల్‌లో పిల్లలు మేలుకున్నప్పుడు నేనింకా కుకింగ్ చేసేటప్పుడు, ఇంట్లో పనులు చేసేటప్పుడు హాల్‌లో టీవీ. మ్యాండేటరీ నాకు టీవీ అయితే పోతా ఉండాలనమాట. ఆన్‌లో ఉంటది. నేను చూస్తానో, చూడనో అది పక్కన పెడితే టీవీ అయితే మనకి ఆన్‌లో ఉండాల్సిందే అనమాట. ఇంకా 11:30కి అలా ఇంకా నేను, చిట్టోడు ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయామనమాట. ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి హెడ్ బాత్ చేసుకున్నాను. నార్మల్‌గా మార్నింగ్ కుదిరినప్పుడు మార్నింగ్ నేను దీపాలు పెట్టుకుంటాను. ఇలా లేట్ అయిపోయినప్పుడు ఈవినింగ్ టైమ్స్ దీపాలు పెట్టుకుంటాననమాట. ఇప్పుడు 11:30 అయిపోయింది కాబట్టి ఇప్పుడేం పూజ అలా ఏం చేసుకోలేదు. లంచ్‌కైతే ఇవాళ మిరియాల రసం, అలానే వంకాయ ఫ్రై చేస్తున్నా. వంకాయ కోసినప్పుడు ఏందో ఒక బౌల్‌కున్నాయి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక ఒక పిడికెడేమో వచ్చిందనమాట. అసలు కర్రీ సరిపోదు. సర్లే అట్‌లీస్ట్ ఆఫ్టర్‌నూన్‌కైనా సరిపోతే చాలులే అన్నట్టు అయిపోయిందనమాట. ఇలా వంకాయ కర్రీకి కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకుంటే చాలా బావుంటది. ఇవాళ సింపుల్ లంచ్ స్పెషల్స్ అనమాట. వంకాయ ఫ్రై అండ్ మిరియాల రసం అనమాట. ఇంకా మళ్ళీ నైట్‌కి డెఫినెట్‌గా ఏదో ఒకటి కుక్ చేయాలి. అస్సలు సరిపోదు ఆ కర్రీ అయితే. ఇంకా 12:30కి ఎగ్జాక్ట్‌గా నా కుకింగ్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. మేము ఫ్రెష్ అప్ గూడా అయిపోయాము. ఇంకా హోంవర్క్ కోసం అయితే వెళ్తున్నా పాపని పిక్ చేసుకోవడానికి. ఎంత హ్యాపీగా ఎళ్తదో దానికి డబుల్, త్రిబుల్ హ్యాపీనెస్‌తో ఇంటికైతే రిటర్న్ అవుతదనమాట. ఏమేమి చేస్తుంది నేను అడక్కముందే అన్నీ చెప్పేస్తది. ఇప్పుడు కొత్తగా బుక్స్ తీసుకొని లాస్ట్ 3 మంత్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో 3 మంత్స్ పంపించినప్పుడు ఓన్లీ డే కేర్ లాగా అలా ప్లే క్లాస్ లాగా వెళ్ళేది. ఇప్పుడు నర్సరీ కదా! సో, బుక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. నార్మల్‌గా లంచ్ బాక్స్ చూసేదాన్ని. ఇప్పుడు ఎక్స్‌ట్రా డ్యూటీ యాడ్ అయింది. లంచ్ బాక్స్ ఐ మీన్ స్నాక్స్ బాక్స్‌లో స్నాక్స్ తినిందా లేదా అని చూసి తర్వాత తన బుక్స్ గూడా హ్యాండ్ బుక్ అయితే ఫస్ట్ చూస్తాను. ఏమేమి హోమ్ వర్క్స్ ఇచ్చారు అన్నీ కూడా దాంట్లో మనకి ఏమన్నా చెప్పాలి అనుకున్న అన్నీ దాంట్లో రాసుంటారు కదా అని చెప్పి. సో, ఇంటికి రాగానే స్నాక్స్ బాక్స్ అలానే బుక్స్ అంటే ఐ మీన్ హ్యాండ్ బుక్ 2 చెక్ చేస్తాననమాట. ఇవాళ హోమ్ వర్క్స్ ఏమి ఇవ్వలేదు. యాక్చువల్లీ రేపు సండే హోమ్ వర్క్స్ ఇస్తారేమో అనుకున్నా. హోమ్ వర్క్ ఏమి ఇవ్వలేదనమాట. ఇంకా స్నాక్స్ బాక్స్ గురించి డౌటే లేదు. నీట్‌గా క్లీన్ చేసుకొనొస్తది. నీట్‌గా తినొస్తదనమాట పాప అయితే. సో గైస్ ఇదండి ఇవాల్టి నా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈజ్ పూజిత భూపాల్.